నీ పేరేంటి? వసంత. ఏ సంత? వసంత. మీ నాన్న ఏం చేస్తాడు? కానిస్టేబుల్. ఒరేయ్, మా మామగారు కానిస్టేబుల్ అంటరా. కూరగాయలు గట్రా కొనాల్సిన అవసరం లేదు. కూరగాయల కోసం కక్కుర్తి పడకు, పిల్ల అందంగా లేదు. అందంగా లేని అమ్మాయిలు బాగా చదువుతారంట. నువ్వు బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించు. ఎందుకంటే నేను పెద్ద సోమరిపోతుని, నువ్వే నన్ను పోషించాలి. బాగా చదువుకోమ్మా, వెళ్ళు. రోజు దీంతో పెద్ద టెన్షన్ అయిపోయిందిరా. రాయ్, దీనికి లవ్ లెటర్ రాయ్. నేనా? ఎవడో ఒకటితో ఇప్పిద్దాం లేరా, నువ్వు రాయ్. రాశాను. ఎవరితో ఇప్పిద్దాం? ఆ గేట్లోంచి ఎవడు ముందొస్తే వాడితో. అయిపోయాడ్రా వీడు. రేయ్, ఇట్రారా. పేరేంట్రా? బన్నీ అన్నా. ఇవాళే కాలేజ్కి వచ్చావా? అవునన్నా. ఈ లెటర్ తీసుకెళ్ళి అక్కడ మహాలక్ష్మి అమ్మాయి ఉంటుంది, ఇచ్చేసిరా. ఎందుకన్నా? ర్యాగింగ్ రా. అంటే పొద్దున్నే పార్కులో చేస్తారు అదా? అది జాగింగ్ రా. మరి ర్యాగింగ్ అంటే ఏంటన్నా? ఈ లెటర్ తీసుకెళ్ళి ఆ మహాలక్ష్మికి ఇవ్వు, నీకే తెలుస్తుంది. ఆద్మీ ఫినిష్. ఏమండి, ఇక్కడ మహాలక్ష్మి అంటే ఎవరండి? ఇంత అందంగా ఉన్నారంటే మీరే ఉంటారు. తీసుకోండి తీసుకోండి. మీరు తీసుకోకపోతే వాళ్ళని కొడతారండి. అర్థం చేసుకోండి ప్లీజ్. చెప్తాను కదండి, వాళ్ళు కొడతారని. తీసుకోండి. ఏమండి, నా మాట వినండి. తీసుకోండి ప్లీజ్. ఏంట్రా లెటర్ ఇస్తున్నావు? అది కదండి, ఈ లెటర్. అమ్మా, నువ్వు తప్పుకో, నీకేం తెలియదు. సూరి, నా మాట విను ప్లీజ్. నువ్వు కాదు కదా ఎవడొచ్చిన ఇవాళ వాడిని విరిచేస్తాం. అన్నా, వాళ్ళు కొడతారన్నా. లెటర్ ఇస్తే కొట్టారా? అదేంటన్నా? అన్నా, వాళ్ళు వచ్చేస్తారన్నా. ప్లీజ్ అన్నా. అన్నా, మీరైనా చెప్పండి అన్నా. 4 దెబ్బలు తింటే ఏమవుతురా, తినే. అన్నా, ర్యాగింగ్ అంటే మనలో మనమే చేసుకోవాలి కానీ ఆ రౌడీగాలతో మనకెందుకన్నా? అసలు నేను మామూలుగా కొట్టను, కానీ కొట్టడం మొదలు పెట్టాను అనుకో చిత్తకు కొట్టేస్తాను. ఇదిగో అయింది, ఏదో అయిపోయిందిలే కానీ మనసులో ఏం పెట్టుకో. పెట్టుకున్నావు అనుకో పెట్టుకోలే, చూస్తే అర్థమైపోతుంది. సరేనా? బాయ్. అన్నా, లెటర్ మంది వాళ్ళన్నా, అది తెలియక నువ్వు నన్ను కొట్టేశావు. ఇమ్మని చెప్పి వాళ్ళు తప్పు చేశారు కాబట్టి నేను వాళ్ళు కొట్టేశాను. మరి ఇచ్చి నేను తప్పు చేశాను కాబట్టి నన్ను కొట్టండి అన్నా. పర్లేదులేరా, పో. లేదన్నా, ఇందులో నా తప్పుంది, కొట్టండి అన్నా. వద్దులేరా. లేదన్నా, నా తప్పుంది, కొట్టండి. వద్దన్నానా? మరి నేను చేసిన తప్పు కాదన్నా? కాదులే, పో. అయితే సారీ చెప్పన్నా. సారీ చెప్పన్నా. మొండి నాయాల. సారీ, పో. ఏందన్నా వానికి భయపడుతున్నావు? నేనాడి భయపడటమేంటి తొక్క? మరి ఇల్లు 4 పీకు వాడిని. నేను ఎక్కువనేనా? ఏ భయపడుతున్నావా? నేనెందుకు భయపడతాను? నాకేం భయం? మరి నీకు భయం లేదు, నాకు భయం లేదు. అలా మెయింటైన్ చేయి. ఏమిటయ్యా క్లాసులో నువ్వు ఒక్కడే ఉన్నావు? మీరు లెసన్ మొదలు పెడతానంటే నేను కూడా వెళ్ళిపోతాను. అక్కర్లేదు, నేనే వెళ్తాలే. బన్నీ, క్లాస్లో నువ్వు ఒక్కడివే ఉన్నావేంటి? అందరూ సినిమాకి వెళ్ళారు. అదేంటి? ఇవాళ నా పుట్టినరోజు, ట్రీట్ ఇస్తే వెళ్ళారు. ఓ, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మరి నువ్వు వెళ్ళలేదే? నువ్వు ఒక్కదానివే ఉండిపోతావుగా. పర్లేదు, నువ్వు వెళ్ళు. అంటే నేను ఒక్కనే వెళ్ళాల్సి వస్తుందిగా. వెళ్తే వాళ్ళందరూ అక్కడ ఉంటారుగా. మేమందరం అక్కడ ఉంటే నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఉండిపోతావుగా. దీని అర్థం నన్ను రమ్మనా? నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు. ఏంటలా చూస్తున్నావు? నేను రాను. అయినా క్లాసులు ఎగ్గొట్టి సినిమాలేంటి? బన్నీ, బయట మా రౌడీలంతా ఉంటే ఎలా వెళ్తావు? ఏంటమ్మా బన్నీ? సార్, నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? టీసీ తప్ప ఏదైనా అడగచ్చు. ఇది కాలేజా, రౌడీలకు అడ్డానా? నేను రౌడీజం మానేసి 25 ఏళ్ళయింది. అతను మాట్లాడేది రౌడీల గురించి. ఇక్కడ నాకంటే రౌడీలు ఎవరున్నారా? అడగండి. ఎవరు? వాళ్ళు. వాళ్ళ
వాళ్ళు మహాలక్ష్మికి సెక్యూరిటీగా వచ్చారు. అయితే నేను కూడా సెక్యూరిటీ తెచ్చుకోవచ్చా? నీకెందుకు సెక్యూరిటీ? మహాలక్ష్మి స్వామిరాజు గారు అమ్మాయి. అయితే మా తాత పేరు వీర్రాజు, నేను 100 మంది తెచ్చుకుంటాను. అలా గాలి ఊతకపోతే టీసీ ఇచ్చి పంపించచ్చుగా. షటప్ రా ఈ పిచ్చి పియోన్. చూడు బాబు సార్, వాళ్ళు ఉంటే నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను సార్. ఎవరి మీద? చదువు మీద. నువ్వు కూడా చదువుతున్నావా? నేను కూడా అంటే మీరు నన్ను అవమానిస్తున్నారా? నో, నీకు ఎలా అనిపిస్తున్నా? ఎరా అవమానించినట్టే అన్నారు. మీ మీనింగ్ అది అయి ఉండకపోవచ్చు. నువ్వు కూడా సార్, ఈ సోదంతా నాకు అనవసరం. వాళ్ళు అక్కడ ఉంటాను వీల్లేదు. సరే, హలో, లోపలికి వస్తారా? దేనికి? అదే ఎండగా ఉంది కదా, లోపలికి వచ్చి. మాకు అలవాటే, ఇక్కడే ఉంటాం. నో, నాకు తెలుసు రౌడీలు ఎక్కడైనా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు. బట్ వాడికి తెలియదే టీసీ అడుగుతున్నాడు. టీసీ ఏంటి? టీసీ కాదు, ఏసీ. ఏసీలో ఉండొచ్చు కదా అంటున్నాను. ఏసీయా? ఎక్కడుంది? నా రూమ్లో ఉంది. రండి ప్లీజ్, ట్రై టు అండర్స్టాండ్ మీ ప్లీజ్. మేమేసీలో కూర్చుంటా, నువ్వేడ కూర్చుంటావు? మీరు అనుమతిస్తే అక్కడే ఎక్కడో ఒక మూల కూర్చుంటాను. ఇవ్వరా? ఏసీ అంటున్నాడు కదన్నా, వెళ్దాం పదండి. రండి. ఆహా, బా చల్లగా ఉందానా? ఏసీ కదా, చల్లగానే ఉంటుంది. కానీ నాకే వేడిగా కాలుతుంది, ఎక్కడో తెలియదు. బన్నీ, నా కార్లో వెళ్దాం. కార్లో వెళ్తే ఉంటది, మనం బైక్ లో వెళ్తేనే మజా. ఎవరైనా చూస్తే? నీ ప్రాబ్లం అదే కదా, డోంట్ వరీ. ఆడు పాపం తీసుకోబోతున్నా. అది రాదు, ఆడు బయట నుంచి గడియ పెట్టాడు. అన్నా, వీడు తెలివిగా మనల్ని ఇక్కడ ఇరికించేసాడన్నా. ఏరా, ఇందుకేనా మమ్మల్ని ఏసీ గీసీ అని చెప్పి లోపల తీసుకొచ్చావు? నాకేం తెలియదు సార్. ఏం తెలియకపోవడం ఏంటి సార్? మీరు వాడు మాట్లాడుకునే కదా అన్నోళ్ళని ఇక్కడ తీసుకొచ్చారు. రేయ్, నో నో, ఓ చెప్పొద్దా? సార్, వాడితో మాట్లాడిన మాట వాస్తవమే సార్. కానీ వాడు బయట గుండెం పెడతాడని మాత్రం నేను ఊహించలేదు సార్. కావాలంటే మదర్ ప్రామిస్, బిలీవ్ మీ సార్. ఏయ్, ఈ విషయం అన్నకు తెలియాలి. నిన్ను ఫుట్బాల్ ఆడుకుంటా పొట్టినా. తిట్టకండి సార్ ప్లీజ్. ఇప్పుడు ఏం చేద్దామన్నా? ఏయ్, టెన్షన్ అనవసరం. బండి పాపెక్కిందా, ఆడెక్కించుకున్నాడా? ఎవరెక్తేంలే, తప్పులేదు దానికి. నువ్వు వేసి పెంచు. మా డాడీ. చూడుకో, ఏమీ చూడనట్టే ఉండు. హలో అన్నా. పాప కాలేజీలోనే ఉంది కదా? హలో హలో హలో, సరిగ్గా మాట్లాడరా. హలో 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 అన్నా, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా దొరకట్లేదన్నా. సార్, ఆ కిటికీ దగ్గర సిగ్నల్స్ బాగా వస్తాయి. నీ మామ్ మేము బయట కూర్చొని ప్రశాంతంగా ఆడుకుంటుంటే ఏసీ అని నీ బొందని లోపల తీసుకొచ్చావు. చీకేసిన తాటంగా మొహం నువ్వు. ఏం మాట్లాడుతున్నావు? ఆయన ఎవరో తెలుసా నీకు? మీరు ఆగండి సార్, ఆయన గత ఏంటో తెలుసా నీకు? 25 క్రితం ఆయన పెద్ద రౌడీ. మనం రిటైర్డ్ రౌడీస్, వాళ్ళు ప్రజెంట్ దాదాలు. వాళ్ళతో మనకెందుకు? అయితే ఏంటి సార్? అరే, నీకు సోడా ఫైట్ తెలుసా? సోడా ఫైట్ తెలుసా? చూపెట్టండి సార్, చూపెట్టండి సార్. అబ్బా, ఈ టెన్షన్ ఏంట్రా బాబు? అబ్బా, అన్న వచ్చిందా? నా తల్లి, మహాలక్ష్మి ఏ క్లాస్ లో ఉంటుంది? పైన బి సెక్షన్. చెప్పరా, వెళ్ళి చెప్పు. మీ అమ్మాయిని ఎవరితో నువ్వు బైక్ మీద ఎక్కించి పంపించానని చెప్పు. కూజా మోహనాయాల, అసలు మీ అమ్మమ్మ. తల్లి, డోర్ తీసాడు రాయ్. రా,
ఎక్కడ తెచ్చారు? టీ తాగడం పోయామన్నా. ఫోన్ చేస్తే తీయవే. సిగ్నల్ సరిగా అందడం లేదన్నా. అన్న పాప ఉంది ఇక్కడే చావండి. ఎదవ టెన్షన్ నాకు. నువ్వు ఈ కాలేజీలో ఉండటానికి వీలు. అదేంటి సార్, నేనేం తప్పు చేశాను? తప్ప సీనియర్స్ అని కూడా చూడకుండా ఇలా కొడతారా? అదా, అదేదో చిన్న గొడవ. గొడవ చిన్నదే కానీ దెబ్బలు పెద్దవి. టేక్ యువర్ టీసీ. పర్లేదు, ఉంచండి. ఏంట్రా ఉంచండి ఏంట్రా? ఎట్టకారమా? టేక్ దిస్ అండ్ గెట్ అవుట్. సరే, మీకు 5 గంటల వరకు టైం ఇస్తున్నాను. ఈ లోపల ఈ టీసీ వాపస్ తీసుకోవాలి. 5 దాటితే మీ అంతటా మీరే వచ్చి నేను బ్రతిమాలనా నేను కాలేజ్కి రాను. నేను నిన్నెందుకు బతిమాలుతాను రా? ఒకవేళ మీరు మనసు మార్చుకుని నన్ను బ్రతిమాలనా నేను రాను. మీకు 5 గంటల వరకే టైం. నువ్వు నాకు టైం ఇచ్చేదేంట్రా? ఏదో 4 బచ్చాకాళ్ళు కొట్టిన పెద్ద రౌడీని అనుకుంటావా? నేను ప్రిన్సిపాల్ దైవ సహాయంగా మాత్రమే బయట ప్రపంచానికి తెలుసు. కానీ 25 ఏళ్ల క్రితం జగదాంబ సెంటర్లో ఈ దైవంగాడు చాలా పెద్ద రౌడీ. చూస్తావా? ఆధారాలు కావాలరా? చూడు, ఇంతకాలం ఈ గుండెల్ని గుండీలు పెట్టి దాచేశాను రా. చూసావా ఈ కత్తిపోట్లు? అవి కత్తిపోట్లు కాదు, కుక్కగాట్లు. బాగా తాగేసి ఇడిలు అనుకుని పక్కింట్లోకి వెళ్తే ఆ ఇంట్లో కుక్క ఇడి మీద పడి రెక్కేసింది. అరే షార్ట్ ఆఫ్ ఫైట్ తెలుసురా నీకు? అవన్నీ మీలాంటి రిటైర్డ్ రౌడీలకు తెలుస్తాయి, వాళ్ళకి ఎలా తెలుస్తాయి సార్? ప్యూను అయినా బాగా చెప్పావు. థ్యాంక్ యూ సార్. గోలీ సోడాని గాల్లోకి ఎగరేసి కొట్టడంలో ఆంధ్రాలో ఆల్మోస్ట్ నేనే ఫస్ట్ తెలుసా? ఏంటి సడన్ గా సోడాల్లోకి దిగాడు అనుకుంటున్నారా? పాపం వీళ్ళ నాన్న సోడాలమ్మి వీని పీజీ దాకా చదివించాడు. నాన్నగారు సహాయం మై సన్. ఇక మీదట మీరు ఇలా ఎండలో నిలబడి సోడాలు కొట్టక్కర్లేదు నాన్నగారు. ఏం బాబు నువ్వు కొడతావా? లేదు నాన్నగారు, నేను పీజీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను నాన్నగారు. మిమ్మల్ని అద్దాల మేడలో ఉంచుతాం. రేపటి నుంచి మన జీవితమే మారిపోతుంది. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. వద్దు నాన్నగారు, ఈ రోజు నా సోడా నేనే కొట్టుకుంటాను. సోడా కొట్టడం అంటే పీజీ పాస్ అయినంత ఈజీ కాదురా. ఈడి సోడా ఈడికే కొట్టుకోవడం చేత కాదు, ఈడు పెద్ద రౌడీ అట. రే, ఆ సోడాలన్నీ వదిలేసి ప్రిన్సిపాల్గా ప్రశాంతంగా బ్రతుకుతున్నాను రా. నాలో ఉన్న రౌడీని నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు. వెళ్ళిపో. సారీ సార్. నాకే టైం ఇస్తావురా? ఇంతమందిని రా.